నమస్కారం. మనలో చాలా మంది ప్రతిరోజు పూజలు చేస్తుంటాం. పండగలప్పుడు, వ్రతాలప్పుడు మరింత భక్తితో చేస్తాం. కానీ ఒక చిన్న విషయం మనమంతా గమనించకుండా వదిలేస్తాం. అదే సంకల్పం. పూజ మొదలు పెట్టే ముందు పండితులు మన చేతిలో అక్షతలు పెట్టి నీళ్లు పోసి ఏదో సంస్కృతంలో చెప్పిస్తారు. మనలో చాలా మంది అప్పుడే ఆలోచిస్తాం, ఇది ఎందుకు చెప్తున్నాం అని. నిజానికి సంకల్పం అనేది ఒక మంత్రం కాదు, అది మన హృదయం నుండి భగవంతునికి వెళ్ళే ఒక మాట. ఒక్కసారి మనం మన మనసుతో ఆలోచిస్తే సంకల్పం అంటే ఏమిటో అర్థమవుతుంది. సంకల్పం అంటే నేను ఇప్పుడు ఈ పని చేస్తున్నాను, ఈ ఉద్దేశంతో చేస్తున్నాను, నీ సాక్షిగా చేస్తున్నాను అని దేవుడికి చెప్పడం. శాస్త్రం చెబుతుంది, సంకల్ప మూలోహి కామః. అంటే మన జీవితంలో ఏ పని అయినా ముందు సంకల్పంగానే పుడుతుంది. మనం పూజ చేస్తున్నప్పుడు మనసు ఎక్కడో తిరుగుతూ ఉంటుంది, కానీ సంకల్పం చెప్పే క్షణంలో మనసు ఒక్కసారిగా ఆగుతుంది. నేను ఇక్కడ ఉన్నాను అని గుర్తుకు వస్తుంది. సంకల్పంలో ఒక గొప్ప రహస్యం ఉంది. మనము ఏ కాలంలో ఉన్నామో, ఏ చోట ఉన్నామో, మన పేరు ఏమిటో అన్నీ చెబుతాం. ఎందుకంటే ఈ విశ్వంలో మన ఉనికిని గుర్తు చేసుకుంటాం. భగవంతుని ముందు భగవంతునికి మనల్ని మనమే పరిచయం చేసుకుంటాం. మరి చివరిగా ఈ పూజ ఎందుకు చేస్తున్నాను అనే విషయాన్ని భగవంతునికి విన్నవించుకుంటాం. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే దేవుడికి మన కోరికలు చెప్పడం కాదు, మన మనసుకు మనమే స్పష్టంగా చెప్పడం. మన పెద్దలు ఒక మాట చెప్పారు, యద్భావం తద్భవతి. మన భావం ఎలా ఉంటే మన జీవితం అలా మారుతుంది. అందుకే సంకల్పం అనేది మాట కాదు, ఆలోచన కాదు, అది ఒక శక్తి. కాబట్టి ఇక మీదట మీరు పూజలో కూర్చున్నప్పుడు సంకల్పం చెప్తుంటే దాన్ని కేవలం వినకండి, మనసుతో అనుభవించండి. అది మీరు దేవుడికి ఇచ్చే వాగ్దానం, మీ ఆత్మ నుండి వచ్చే సత్యం. సంకల్పం శుద్ధంగా ఉంటే దైవ అనుగ్రహం తప్పకుండా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మీ మిత్రులతో పంచుకోండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం అవునా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. శుభం భవతు. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః.